నమస్కారం హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. హెల్త్ జోన్ లో ఈ రోజు మనం మాట్లాడకబోయే టాపిక్ సోరియాసిస్ అండ్ అలాగే హెయిర్ ఫాల్, యాక్ని, మొటిమలు అండ్ అలాగే జుట్టు రాలిపోవటం, అలాగే దద్దుర్లు కానివ్వండి, ఇంకా ఎటువంటి చర్మ సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ దివ్య గారు. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, నా వెడేస్ ఇప్పుడు చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే కామన్గానే ఉంటాయి. కొంతమంది చిన్న చిన్నవి ఏమన్నా దద్దుర్లు కానివ్వండి అలాంటివి వచ్చినప్పుడు మెడికేషన్ వైపు వెళ్లకుండా అవి చాలా పెద్ద సమస్యలుగా చేస్తూ ఉంటారు. సో మరి ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారా? స్టార్టింగ్ స్టేజ్లోనే మనం సంప్రదించాలంటారా? సో సోరియాసిస్ దాకా ఎందుకు వెళ్తుంది, అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు అవుతుందంటారు? అయితే డర్మటాలజీలో చాలా రకాల డిసీజెస్ ఉంటాయి కదండి. కొన్ని మనం ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తీసుకోవచ్చు, కానీ చాలా వరకు ఏం చేస్తారంటే పేషెంట్స్ మనకి ప్రాబ్లం అది అయ్యేంత వరకు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అవును, హోమ్ రెమెడీస్ తీసుకోవడం, మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఏదైనా మెడిసిన్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఎస్పెషలీ స్టిరాయిడ్ క్రీమ్స్ అవి పెట్టేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఉద్రిక్తత పెరుగుతుంది. అండ్ అప్పుడు దాన్ని పెద్దగా చేసుకుని మా దగ్గరికి వస్తారు. అలా కాకుండా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎలాగైతే మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఎంత ఆలోచిస్తామో అలాగే ఒక క్రీమ్ పెట్టుకోవడానికి కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి మన దగ్గరికి రావడం మంచిది. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా రకాలైన బ్యూటీ ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. సో వాటికి మనము మెడికేషన్ పరంగా చూడలేము. సో అదేంటంటే వాళ్ళకి మంచిగా కనిపించాలని చెప్పేసి అట్లాంటి కాస్మెటిక్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో వాటిని కూడా మరి డాక్టర్ అడ్వైస్తోనే తీసుకోవాలంటారా, లేకపోతే నార్మల్గా యూస్ చేయొచ్చు? అవునండి, కాస్మెటిక్స్ కూడా ఏమవుతుందంటే వాటిలో ఫ్రేగ్రెన్స్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. కాస్మెటిక్స్లో ఆ లినలుల్ లిమోనిన్ అని చెప్పేసి ఫ్రేగ్రెన్స్ వాడతారు. వాటి వల్ల స్కిన్ ర్యాషెస్, ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అవి కూడా డాక్టర్స్, ఒకవేళ మీకు నార్మల్గా కాస్మెటిక్స్ వాడచ్చు, కానీ కాస్మెటిక్స్ వాడిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే విత్ మిస్లార్ వాటర్ అని ఉంటుంది. అదేంటంటే మేకప్ని అంతటినీ కూడా తీసేస్తుంది. సో అలాంటివి ప్రాపర్గా రిమూవ్ చేసి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని విచ్ హీల్స్ ద స్కిన్ రాత్రంతా కూడా మనం నిద్రలో ఉన్నప్పుడు అలాంటివి వాడుకోవడం మంచిది. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? కొంచెం గట్టిగా మాట్లాడాలండి, క్లియర్గా వినిపించట్లేదు మీ. ఓకే అండి, డాక్టర్ దివ్య ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కొద్దిగా చర్మం దురదలాగా ఉంటుందండి. ఓకే, వస్తున్నాయి దురదలు? చెప్పండి. ఒంటి మీద ఎక్కడ ఉంటున్నాయి దురదలు? అనుకోండి, కోడిగుడ్డు వేసుకున్నా శరీరం దురదలాగా వస్తుందమ్మా. అయితే దీన్ని అర్టికేరియా అని అంటామండి. ఏదన్నా తిన్న దానికి మనకి అలర్జీ వస్తుంది అంటే దాన్ని అర్టికేరియా అని అంటాము. అలాంటి పదార్థం మీరు ఆపేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఈ అర్టికేరియా అనేది దద్దుర్లు, ఏదన్నా తిన్న వస్తువు కానీ, అంటే కోడిగుడ్లు లేకపోతే ఫిష్ కావచ్చు, కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, కొంతమందికి మెడిసిన్స్తో కూడా ఈ అర్టికేరియా వస్తుంది. ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి అండ్ చాలా దురదలు ఉంటాయి. అది సాయంత్రం ఎక్కువ అయ్యి యూజువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ తగ్గిపోతుంది. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పదార్థం దేనివల్ల వీళ్ళకి, అంటే ఈ పర్టికులర్ పేషెంట్ ఆయన కోడిగుడ్డు వల్లనే అని చెప్తున్నారు, కానీ చాలా వరకు మా దగ్గరకు వచ్చేవారు మాకు తెలియదు డాక్టర్ దేనివల్ల అవుతుంది అని చెప్తారు. ఓకే. సో అప్పుడు ఏంటి కాజ్ కరెక్షన్ అంటే కాజ్ ఏంటి తెలుసుకుని దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఇయర్స్ అండ్ కొన్ని మెడిసిన్స్ కూడా పెడతాము. కొన్ని ఇయర్స్ అలాగా ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డు అన్నారు, అది ఆపేస్తే దాని తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగి తర్వాత అది తిన్నా కానీ దాని ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఓకే, మరొక కాల్ తీసుకుందామండి. హలో,
హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? టీవీ చూస్తున్నారు, కాల్ కట్ అయిపోతుందండి. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాలి. డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. చెప్పండి, ప్రాబ్లం ఏంటో. హెయిర్ ఫాల్ ఊడిపోతుంది మేడం. ఓకే, హెయిర్ ఊడిపోతుందమ్మా. మీకు ఈ మధ్య ఏమైనా జ్వరం కానీ లేకపోతే హైపోథైరాయిడిజం కానీ ఏదైనా ఉందా? మీకు థైరాయిడ్ ఉందా? అనీమియా ఉంది మేడం. థైరాయిడ్ వల్ల కూడా జుట్టు ఊడిపోవచ్చమ్మా. అయితే మీరు మొదటగా థైరాయిడ్ డాక్టర్కి చూయించుకొని దాని మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అంటే హెయిర్ ఫాల్కి మళ్ళీ చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటేమో హైపోథైరాయిడిజం, ఒకటి ఇంకోటి అనీమియా, ఐరన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు. అలా కాకుండా వైటమిన్ B12, విటమిన్ D లోపం ఉన్నప్పుడు, కొంతమంది ఎక్స్ట్రీమ్ డైట్స్ చేస్తూ ఉంటారు. అంటే సడన్గా ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ అయినప్పుడు గ్రోత్ ఫేజ్లో జనరల్గా 80% ఆఫ్ మన హెయిర్ గ్రోత్ ఫేజ్లోనే ఉంటాయి, ఒక 2 to 8 years వరకు. ఇలాగ ఎక్స్ట్రీమ్ డైట్స్ లేకపోతే మాల్ న్యూట్రిషన్ ఇలాంటివి ఉన్నప్పుడు, ఆర్ స్ట్రెస్ కూడా, స్ట్రెస్లో ఇంకా ఏదైనా పెద్ద ఫీవర్స్ వచ్చాయి లైక్ కోవిడ్ లేకపోతే డెంగ్యూ, ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ గ్రోత్ ఫేస్లో ఉన్న హెయిర్ అంతా కూడా షెడ్డింగ్ ఫేస్లోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయి ఒక 3 months వరకు అలా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఏదన్నా వైటమిన్ డిఫిషియన్సీ ఆర్ థైరాయిడ్ ఆర్ ఐరన్ డిఫిషియన్సీ ఉంటే ఆ పర్టికులర్ అవి కాజ్ కరెక్షన్ అని చెప్పాను కదా, దాన్ని కరెక్ట్ చేసి అలాగే హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి వైటమిన్స్, మినరల్స్ ఇస్తాము. అండ్ అదర్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి, ఇన్ క్లినిక్ ప్రొసీజర్స్, PRP అలాంటివి కూడా చేస్తాం. కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? విజయలక్ష్మి నా పేరు. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి విజయలక్ష్మి గారు. మేడం, మా పాప 6-7 years దాకా చాలా బాగుంది హెల్త్ పరంగా. ఓకే. ఒక 7 years తర్వాత ఎక్కడికన్నా వెళ్తే వాటర్ పడకుండా ఫేస్ కు అని చేతులు కూడా వాటర్ లో పెడితే తెల్లగా అవుతాయి కదండి, నీళ్ళలో నానబెడితే ఇట్లా నానినట్టు అవుతాయి కదా స్కిన్. అవునండి, అట్లా అవుతుందండి. అంటే చర్మం పొడి బారినట్టు అయిపోతుందమ్మా, రఫ్ అయిపోతుందండి. చేతులు అరిచేతుల వరకు రఫ్ ఉంటాయి, ఫేస్ ఏమో పొడి పొడిగా ఉంటది. అరిచేతులు ఇంకా ఫేస్ పొడిగా ఉంటాయా? అవునండి. ఓకే, మీరు దీనికి మాత్రం మనము మాయిశ్చరైజర్స్ అవి వాడాల్సి ఉంటుందండి. అలాగే ఇంకొన్ని టెస్ట్ కూడా చేయాలి. స్కిన్ టెస్ట్, స్కిన్ బయాప్సీ అని ఉంటుంది, అవి చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి నిర్ధారించాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే ఇట్లా కొంతమందికి ఒక ఏరియాలోనే అడిక్ట్ అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా అంతే. వేరే ఏరియాకి ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అలా వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇట్లాంటి చర్మ వాటర్ పడట్లేదు అని, సో ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటారు? యాక్చువల్గా మోర్ దాన్ అక్కడ వాటర్ పడకపోవడం కంటే కూడా స్ట్రెస్ ఆఫ్ షిఫ్టింగ్ ద హౌస్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఆ కొత్త ఎన్వైరన్మెంట్, కొత్త మనుషులు, కొత్త ఆఫీసు, వీటి వల్ల స్ట్రెస్ వల్ల అది హెయిర్ ఫాల్ తప్పితే ఆ వాటర్ వల్ల పడిపోవడం హెయిర్ అనేది అంత డ్రై అవుతుంది, వాటర్ వల్ల డ్రై అవ్వచ్చు, కానీ వాటర్ చేంజ్ వల్ల హెయిర్ ఫాల్ అయిపోవడం అనేది అయితే పెద్దగా ఉండదు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నేను కామారెడ్డి అండి. ఓకే అండి, డాక్టర్ దివ్య గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు వచ్చేసి దురద, ఇందాక మీరు లైవ్ చూస్తున్నాను అక్కడ నేను. ఓకే. దగ్గరగా 4 to 5 months నుంచి దురద స్టార్ట్ అయింది మేడం నాకు. ఎక్కడ ఒళ్ళంతా వస్తుందండి? లేదు మేడం, ఓన్లీ హ్యాండ్స్, ఈ లెగ్స్ మట్టుకే. ఓకే, ఏవైనా గుల్లలు ఉన్నాయండి? వాట్ మేడం, ఏవైనా గుల్లలు ఉన్నాయా లేకపోతే దద్దుర్లాగా వస్తున్నాయా? స్టార్ట్ లో ఒకే దగ్గర చిన్నగా ఒక 6, 7, 8 వరకు
పింపుల్స్ లాగా వస్తాయి మేడం చిన్నగా. ఓకే. మీరు ఏ జాబ్ చేస్తారండి మీరు? నేను ప్రైవేట్ గా సెల్ఫ్ మేడం. ఓకే. అయితే దానికి ఏమన్నా ఆ గుల్లలు నల్లగా ఉంటాయా, ఎలాగా అవి దురద పెడుతూ ఉంటాయా? చిన్నగా దురద స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అది తగ్గిన తర్వాత ఏమైతే మేడం వైట్ గా మచ్చలాగా స్టార్ట్ అయ్యి మచ్చ అంటే ఉంటుంది. బ్లడ్ కానీ ఏమి ఉండదు, ఇంకా వైట్ కలర్ మచ్చలు ఉంటాయి అలాగే. సో అయితే చెప్పండి. స్ప్రెడ్ అయిపోయి అది మెల్లగా దురద స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ. ఓకే ఓకే, స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ కుడ్ బి ఎగ్జిమా అయి ఉండొచ్చు అండి. ప్లూరైగో నాడ్యులారిస్ అని అంటాము. అదేంటంటే ఏదన్నా అంటే జనరలీ ఇది సిమెంట్ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే బయట డస్ట్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ అలర్జీ వస్తుంటుంది. ఆయన స్పెసిఫిక్గా కాళ్ళకి చేతులకి అని అంటున్నారు కదా, అది తగ్గినప్పుడు ఇలాగ తెల్ల మచ్చ అయిపోతుంది అన్నమాట. అది చాలా దురద పెడుతుంది. అదేంటో అంటే కాకపోతే వైట్ మచ్చ అవుతుంది అని అంటున్నారు కాబట్టి ఒకసారి చూసి మళ్ళీ స్కిన్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ ట్రీటబుల్. సో అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మనము ఈ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుందంటారు? సో హెయిర్ ఫాల్ అనేది చాలా సహజం. ఒక హెయిర్ అనేది దాని లైఫ్ స్పాన్ 2 to 8 years ఉంటుంది. ఓకే, దానికి 3 stages ఉంటాయి. ఒకటేమో గ్రోత్ ఫేస్, 2 to 6 years అది ఆ స్టేజ్లోనే ఉంటుంది. దాని తర్వాత దానికి మెల్లగా బ్లడ్ సప్లై తగ్గుతూ ఉంటుంది. బ్లడ్ సప్లై తగ్గినప్పుడు అది రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది. అదొక 4 weeks అలా ఉంటుంది. దాని తర్వాత షెడ్డింగ్ ఫేస్, అదొక 3 to 4 months ఉంటుంది. అప్పుడు కంప్లీట్గా ఆ బ్లడ్ సప్లై కట్ అయిపోయి హెయిర్ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ నుంచి ఆ హెయిర్ బయటకు వచ్చేసి బయట పడిపోతుంది అనమాట. అండ్ ఆ రూట్ నుంచి ఇంకొక హెయిర్ వస్తుంది. సో ఈ సంవత్సరంలో అంటే ఒక 2 to 8 years మన హెయిర్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి కదా, చాలా వరకు ఈ గ్రోత్ ఫేజ్లోనే ఉంటాయి. సో యూజువలీ ఈ సంవత్సరంలో ఒక టైము జనరల్గా చాలా హెయిర్ పడిపోతూ ఉంటాయి. అండ్ హెయిర్ ఫాల్ రోజు 50 to 100 హెయిర్ ఫాల్ చాలా సహజం. దానివల్ల దానికి టెన్షన్ పడాల్సిందేం లేదు. ఓకే. సో ప్రజెంట్ డేస్లో ఏంటంటే హెయిర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో చాలామంది ఏంటంటే మొత్తం బాయిల్ హెడ్ అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు, తర్వాత డిఫరెంట్ సర్జరీస్ కోసం వెళ్తూ ఉంటారు. సో స్టార్టింగ్లోనే మనం ప్రివెంట్ చేస్తే అంత దూరం వెళ్లకుండా ఉండొచ్చు అంటారు. అవును, అంటే దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మేమేం చెప్తాము అంటే మంచి ఆహారం తీసుకోవడం, లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్. నేను ఏబీసీ జ్యూస్ అని చెప్తాను మా పేషెంట్స్కి. యాపిల్, బీ అంటే బీట్రూట్ ముక్క, ఇంకా ఒక క్యారెట్. దాంట్లో ఫర్ ఫ్లేవర్ కొంచెం లెమన్, జింజర్ వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని విత్ దట్ ఆ ఫైబర్తో పాటు తాగాలి రోజు. అది చేయొచ్చు. ఏదో కొన్ని సీడ్స్ తీసుకోవాలి, సీడ్స్ అండ్ నట్స్. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట బ్యాలెన్స్ డైట్ కోసం. సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్, దానిమ్మ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అని ఇప్పుడు మార్కెట్లో చాలా దొరుకుతుంది. రోజు ఒక గుప్పెడైనా అవి తీసుకోవాలి. అలాగే వ్యాయామం, యోగా వ్యాయామం వీక్లీ అట్లీస్ట్ ఒక 4 days వర్కౌట్ చేయాలి, ఒక ½ an hour. లేకపోతే పెద్దవాళ్ళు అయితే వాక్ చేయొచ్చు. ఈ యోగా దీనివల్ల ఎందుకు అంటే అది స్ట్రెస్ తగ్గిస్తుంది, గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అన్నప్పుడు మేము హెయిర్ వైటమిన్స్, ఇంకా వేరే సొల్యూషన్స్, టాపికల్ సొల్యూషన్స్ అవి ఇస్తూ ఉంటాము. బేసిక్గా పీస్ఫుల్ మైండ్ ఉండాలి అండ్ హెయిర్ ఫాల్ దానికదే తగ్గిపోతుంది. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు స్వామి మేడం, గజ్వేల్ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాకు దురద వస్తుంది మేడం, మళ్ళీ ఫేస్ అంతా ముడతలాగా వస్తుంది. ఏమొస్తుందండి? సారీ నేను వినలేదు. హలో చెప్పండి, ఏమవుతుంది? దురద వస్తుంది మేడం, అంతా చేతులకు అట్లా దురద వస్తుంది. అంటే దద్దుర్లాగా వస్తున్నాయండి మీకు?
దద్దురులాగా వస్తుంది, దుర్ద వస్తుంది. మళ్ళీ ఫేస్ అంతా ముడత వస్తుంది మేడం, అంతా ముడతలాగా వస్తుంది. ఓకే, దద్దుర్లు అనేవి అయితే ఏదైనా యూజువల్గా ఒళ్ళంతా దద్దుర్లు రావడం, ఇది ఇందాక చెప్పుకున్నట్టు అర్టికేరియా కావచ్చండి. మనము దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఫిష్ కానీ, ఎగ్ వైట్స్ స్పెసిఫిక్గా, సీ ఫుడ్, కలర్డ్ ఫుడ్, ఏవైనా చాక్లెట్స్, కలర్డ్ ఐస్ క్రీమ్స్, ఇలాంటి వాటన్నిటి వల్ల, మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల కూడా కొంతమందికి పల్లీలు, శనగపిండికి కూడా వస్తాయి. సో దేనివల్ల వస్తుంది అనేది చూసుకోవాలి. ఫేస్ మీద ముడతలు అనేది ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ సన్ డ్యామేజ్. మన ఇండియాలో మన దగ్గర ఎక్కువగా సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ ఎక్కువగా అవగాహన లేదు. అందుకని నార్మల్గా ఏం పెట్టుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటాము. కానీ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ నుంచి వచ్చే యూవీ రేస్ అనేవి చాలా పవర్ఫుల్ ఉంటాయి, యూవీఏ, యూవీబీ అని. సో వాటికి అగెన్స్ట్గా మనకి ప్రొటెక్ట్ చేయడానికి చాలా మంచి సన్ స్క్రీన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో అవి వాడుకుంటే కూడా ఈ ముడతలు రాకపోవడం అనేది వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో అంటే బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఎక్కువ ఎండలో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. అలాగే సన్ స్క్రీనే కాకుండా ట్యాన్ ప్రివెంట్ చేయడానికైతే అంబ్రెల్లా తీసుకెళ్ళడం, లేకపోతే క్యాప్ ఆర్ స్కార్ఫ్ కట్టుకోవడం, ఇలాంటివి చేస్తే కూడా అంటే ఫిజికల్ అండ్ కెమికల్ సన్స్ ప్రొటెక్షన్ అన్నమాట. ఓకే డాక్టర్ గారు, అంటే ఇందాక మీరు చెప్పారు, సో మనకి పర్ డే 50 నుంచి 100 వరకు హెయిర్ లాస్ అవ్వచ్చని. సో ఎప్పుడు మనం ఇది చాలా ఎక్కువ లాస్ అవుతుందని డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు? చాలా ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది, మోర్ దాన్ 100 అవుతుంది, అండ్ ఫర్ అ లాంగ్ టైమ్, మోర్ దాన్ ఒక 1-2 వీక్స్ కూడా, 2 వీక్స్ కంటే ఎక్కువ కూడా అలాగా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఓకే, సో ఇప్పుడు మనము చూస్తున్నాం ఈ సోరియాసిస్ ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే మనం ప్రివెంట్ చేయొచ్చా? దాన్ని గుర్తించడం ఎలా అంటారు అసలు? సోరియాసిస్ అనేది ఒక పుసులు వ్యాధి అండి. అది ఏమవుతుందంటే జనరలీ మన స్కిన్ సెల్స్ ఒక స్టేజ్ కంప్లీట్ చేయడానికి ఎప్పుడు రీజనరేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. కొత్త కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో కింద లేయర్ నుంచి పైన లేయర్కి వచ్చి ఆ లేయర్ పోవడానికి 28 days పడుతుంది. సోరియాసిస్లో ఇది ఒక జన్యు పరంగా వచ్చిన వ్యాధి కదా. సో ఇందులో ఏమవుతుంది, ఈ రెప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫాస్ట్గా అయిపోయి అది పెచ్చుల్లాగా పొట్టు రాలుతుంది అన్నమాట, డ్రై ప్యాచెస్ లాగా. ఎక్కువగా ఇది స్కాల్ప్ మీద, అంటే మాడు మీద, ఇంకా మోకాళ్ళు, మోచేతులు, అరచేతులు, అరికాళ్ళు, ఈ ఏరియాస్లో ఎక్కువగా వస్తుంది. అది ఫస్ట్ వచ్చినప్పుడే దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే చాలా పొడిగా ఉంటుంది, పొడిగా పొట్టు రాలడం అండ్ ఈ పర్టికులర్ ఏరియాస్లో రావడం. సో అలా ఉన్నప్పుడు మనం దాన్ని ముందే గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. లేదు అంటే అది చాలా ఒళ్ళంతా కూడా వచ్చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సోరియాసిస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సోరియాసిస్ అనేది దానికి క్యూర్ లేదు, అంటే పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. సోరియాసిస్ని ఏంటంటే మనం మేనేజ్ చేసుకోవాలి, దాన్ని కంట్రోల్లో చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఈజీ క్వశ్చన్స్ అడగండి. టీవీ నుంచి దూరంగా రండి, సమస్య ఏంటో చెప్పండి. కాల్ కట్ అయిపోతుంది, మాట్లాడుతున్నారు, చెప్పండి. హలో పొక్కులు వస్తున్నాయండి, దురదపడుతుందండి. దురద ఎక్కడ వస్తుందండి మీకు? చేతుల మీద, చేతుల మీద, తొడల మీద. మీకు అక్కడ తామరలాగా ఏదైనా ఉందండి? అలాగేం లేదు. బెందులు వస్తున్నాయా? ఆ బెందులు వచ్చి తగ్గిపోతాయండి మరుసటి రోజు?
మళ్ళీ వస్తున్నాయా? అవునండి. అదే దీన్ని అర్టికేరియా అంటామండి. మీరు తినే పదార్థంలో ఏదో మీకు పడట్లేదు, సో అదేంటి అని మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మనకి వచ్చిన లాస్ట్ 24 అవర్స్లో మనం ఏం తిన్నాము అని ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో రాసుకోవాలి. అలాగ వచ్చినప్పుడల్లా మనం రాసినప్పుడు దాని కామన్ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని పర్టికులర్గా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం అన్నిటికీ టెస్ట్ చేయడం కంటే కూడా ఇలా కూడా చేయొచ్చు. టెస్ట్ కూడా ఉన్నాయి. ఓకే, సో దాని ద్వారా కూడా మనకి ఏ ఫుడ్ తింటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలా కూడా తెలుస్తుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సోరియాసిస్లో మనం కొంతమందిలో చూస్తుంటాం హెయిర్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. సో అంటే అది డాండ్రఫ్ అని సోరియాసిస్ అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటారు? డాండ్రఫ్ అనేది చాలా ఆయిలీగా ఉంటుంది అనమాట. డాండ్రఫ్ మన సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఏవైతే ఎక్కువ ఓవర్ యాక్టివిటీ వల్ల దానివల్ల డాండ్రఫ్ వస్తుంది. అలా అయినప్పుడు మన బాడీ స్కాల్ప్ మీదే ఉండే ఒక ఫంగస్ ఉంటుంది, అది ఎక్కువ అయిపోయి అది డాండ్రఫ్. సో అది చాలా ఆయిలీగా ఉంటుంది మన స్కాల్ప్. అదే సోరియాసిస్లో అలా ఉండదు. సోరియాసిస్ ప్లస్ మొత్తం అంతా స్కాల్ప్ అంతా ఉండదు, మాడు మొత్తం పెచ్చులుగా అక్కడక్కడ ఉంటుంది అనమాట. అండ్ అది చాలా పొడిగా ఉంటుంది, అది అసలు ఆయిలీగా ఉండదు. సో అలా మనం అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సోరియాసిస్ మన స్కాల్ప్ మాడు ఉంది కదా, దాని కింద ఫేస్ మీద కూడా పాకొచ్చు. అదే డాండ్రఫ్ అయితే ఓన్లీ తల మీదే ఉంటుంది. అలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇవాళ షోలో స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అలాగే సోరియాసిస్కి, హెయిర్ ఫాల్కి సంబంధించి కాలర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి చాలా చక్కగా ఆన్సర్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.